నాది పెద్దదే కదా సార్. మాకే బాధ. ఈరోజు ఎన్ని ఉన్నాయట గణేష్? ఆల్రెడీ 5. విన్నాలు కట్టేప్పుడు మొత్తం ఇళ్ళకెళ్ళే మూలం చాలా కొట్టిండు అప్పుడు విలాల వెంచర్ చేసినాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా షాద్నగర్ నియోజకవర్గ ప్రజలకు, షాద్నగర్ మున్సిపాలిటీ ప్రజలందరికీ, అంటే ఇక్కడ షాద్నగర్ మున్సిపల్ పరిధిలో బొబ్బిలి చెరువులో, అలాగే ఇంకో చెరువు పెరుమల చెరువులో మున్సిపల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో, కమిషనర్ గారు పర్యవేక్షణలో, కౌన్సిలర్ల అందరి సమష్టి కృషితోటి మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది మున్సిపల్ ఫండ్ తోటి చేయడం అభినందనీయం. ఎందుకంటే సకల సదుపాయాలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ వినాయక నిమజ్జనానికి అందరూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ 2 ప్లేస్లకే పోవాలని చెప్పి షాద్నగర్ పట్టణ ప్రజలకు మరొకసారి విజ్ఞప్తి. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఉండి అధికారులు పర్యవేక్షిస్తున్నారు, అలాగే కౌన్సిలర్స్ పర్యవేక్షిస్తున్నారు, కమిషనర్ గారు కూడా పర్యవేక్షిస్తున్నారు, మన చైర్మన్ గారు ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటారు. కాబట్టి ప్రజలు కూడా అందరూ నిమజ్జనానికి, అంటే దాదాపుగా 11-12 రోజులు జరిగే వినాయక నిమజ్జనానికి అందరూ సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గణేష్ నిమజ్జన నిర్వహించిన అందరికీ కూడా నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన అందరికీ, మన ఎమ్మెల్సీ గారికి, మరి అదేవిధంగా నిరంతరం ప్రతిసారి కూడా ఇక్కడ నిమజ్జన కార్యక్రమంలో బొబ్బిలి చెరువు, పెరమల్ల చెరువు, మరి 5, 7, 9, 11, 13 ఈ దినాల్లో మరి ఇక్కడ పెద్ద ఎత్తున వినాయకులు ఇక్కడికి ఇచ్చేసి మన బొబ్బిలి చెరువులో నిమజ్జనం చేయడం జరుగుతుంది. మరి అందరికీ కూడా ఇక్కడికి సకల సౌకర్యాలు కల్పించి మున్సిపల్ నుంచి మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా మున్సిపల్ సిబ్బంది, మా కౌన్సిలర్స్ అందరు కూడా, మా స్టాఫ్, మా కమిషనర్ గారి పర్యవేక్షణలో మరి ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఆయన పెద్ద ఎత్తున బాధ్యత తీసుకొని దీన్ని ఈసారి మంచి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించాలని పూనుకొని మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి మున్సిపల్ స్టాఫ్ కానీ, మా కమిషనర్ గారు కానీ, మరి మేము అందరం కూడా, మా పాలక వర్గం అందరం కూడా మరి ఇక్కడికి మేము ప్రతిరోజు నైట్లో నిమజ్జనం అయ్యేటప్పుడు కూడా పరిశీలించి మరి అదేవిధంగా ఇక్కడికి చిన్నపిల్లలు రాకుండా మరి ఈ బ్యారిగేట్స్ దాటకుండా ఇక్కడ మా మున్సిపల్ సిబ్బందికి ఇక్కడ క్రేన్స్ కూడా ఉంటాయి కాబట్టి క్రేన్స్తో మరి నిమజ్జనాన్ని వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఇది మన రోడ్డు చిన్నగా ఉంది కాబట్టి స్టెప్ బై స్టెప్ ఒకరి తర్వాత ఒకరు వచ్చి మళ్ళా దీంట్లో పోలీస్ శాఖ వారు కూడా పెద్ద ఎత్తున పరిరక్షణ చేస్తూ మరి అందరికీ కూడా మరి ఈ మరి వినాయక నిమజ్జనాన్ని అందరూ కూడా ఆనందంగా జరుపుకోవాలని చెప్పి ఈ పండుగను 9 రోజులు, 11 రోజులు, 13 రోజులు చిన్నపిల్లలు కానీ, మహిళలు కానీ ఎంతో ఎంజాయ్ చేస్తారు. ఇక్కడికి వచ్చి కూడా ఎంతో చక్కగా ఈ నిమజ్జనాన్ని నిర్వహించుకోవాలని కోరుకుంటూ భక్తులందరికీ, యూత్ అసోసియేషన్ నిర్వాహకులందరికీ కూడా మరొకసారి విన్నపం. మరి పెద్దవి కనుక అక్కడ చిన్నవి, ఇక్కడ పెద్ద వినాయకులు వస్తే ఇక్కడ అక్కడ 2 కూడా క్రేన్ అందుబాటులో ఉంటుంది. మరి ఈ దీని భాగంలో అందరు కూడా మరి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఇక్కడ హెల్త్ కానీ, పోలీస్ కానీ మరి అందరూ కూడా ఎంఆర్ఓ ఆధ్వర్యంలో కానీ అందరూ కూడా ఇక్కడ కంపల్సరీ ఉంటారు. 3 రోజులు నిమజ్జనం, 3 రోజుల భాగంలో అందరూ ఉంటారు. ముఖ్యంగా ఇది మున్సిపాలిటీకి తప్పకుండా, మున్సిపాలిటీ గణేష్ పండుగ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడ కంపల్సరీ మున్సిపల్ సిబ్బంది కానీ, జవాన్లు కానీ, మరి అదేవిధంగా ఇన్స్పెక్టర్ అందరు కూడా ఇక్కడికి తప్పకుండా ఈయనే ఉంటారని చెప్పి మన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు దీన్ని సద్వినియోగం